చిన్న జనరల్ క్వశ్చన్ సార్ ఇది. రాజకీయ అంటే ఆ మహిళలు, రాజకీయవేత్తలు తప్పులు చేస్తే జైలుకి పంపించకూడదు అంటారా? అట్లా ఎక్కడా లేదండి, అటువంటిది ఎక్కడా లేదు. ఆడవాళ్ళ కదా వదిలేయండి అని అనడానికి అవకాశం ఉందండి? లేదు. కాకపోతే మహిళల్ని సాక్షులుగా విచారించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చట్టంలో ఉంటాయి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత పోలీస్ స్టేషన్కి పిలిచి స్టేట్మెంట్లు తీసుకోకూడదు. ఏదన్నా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇలాంటి కొన్ని వెసులుబాట్లు మహిళలకి ఉంటాయి, చట్టంలోనే ఉన్నాయి. అలాగే వాళ్ళు అపరాధులైనప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఎలా ట్రీట్ చేయాలనే దాని మీద స్పష్టంగా చట్టంలో ఉన్నాయి. వాటిని పాటించినంతకాలం తప్పు చేసినట్లు కాదు. మీరు చెప్పింది కవిత గారి దృష్టి చూస్తే ఆవిడ ఏదో లిక్కర్ కేసులో ఉందనుకోండి జైల్లో పెట్టారండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రజలు అనుకునే మాటలు, నా సొంతం కాదండి. ఇప్పుడు పేరు నాణ్యాల వైఫ్ కానీ, లేదంటే మన విడుదల రజనీ గారు కానీ, రోజా గారిని, ఏదో రెడ్డి అని ఒక అమ్మాయి ఉందండి, శ్రీరెడ్డి అని, ఇటువంటి వాళ్ళందరూ ఏంటి అసలు ఈ బయట తిరుగుతున్నారు, వీళ్ళని ఏం చేయరేంటి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఇదేంటంటే ఆడవాళ్ళు వదిలేటయ్యా అంటారు అని ఒక ఇదంటారండి. కావచ్చు, పేర్నాని గారే ఆయన నోటితోనే చెప్పారు కదా, ఆడవాళ్ళ తోలి మనకెందుకులే అని అన్నారు అని. కావచ్చు, ఆయన ఆలోచన అలా ఉండొచ్చు. కానీ అది కరెక్ట్గా అదని మాకు అనిపిస్తుంది. మాకేంటంటే చూసిన వాళ్ళు రాజకీయ నాయకులు ఈ అంటే ప్రభుత్వం ఈ ప్రజలతో మేము తిరుగుతుంటాం కదా సార్, వాళ్ళు చెప్పిన మాట. మరి కవితని గురించి అలాగా మరి మేము పంపించాం కదండి, ఇక్కడ ఆఫీసులు ఎలా ఊరుకుంటున్నారు, ఆ విడుదల రజని ఎంత డబ్బులు తీసుకుంది, రోజా ఏమో రిషికండ్ కట్టేసింది, ఇలా అడుగుతుంటారండి. కేసు అయితే మాఫీ చేయలేదు కదా, అరెస్ట్ చేసినా చేయకపోయినా కేసు అయితే నడుస్తుంది కాబట్టి దాని గురించి అది డిస్క్రిషన్ కింద వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అస్తమని అంటారంటే కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోద్ది, 4 సంవత్సరాలు. కళ్ళు మూసుకుంటే ఎవరికైనా అయిపోద్ది, అయిపోతే ఏమవుద్ది, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అంతే తప్ప ఆయన వస్తాడని ఎవరు రాసి ఇచ్చారు? అది 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ రావడం కళ్ళు మూసుకోండి అంటే ఎంతసేపు కళ్ళు మూసుకోండి. అది మరి వాళ్ళ కార్యకర్తలకు కొంచెం ధైర్యం నింపాలంటే ఆ మాటలు చెప్పాలి కదా, లేకపోతే ఏం చేస్తారు సార్? మీకు ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను అడుగుతున్నా సార్, ఇది ఎక్కడో అంటే ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే ఒక వ్యాపారం రీత్యా ఏదో గొడవలు వచ్చి లేదా ఒకరికొకరు ప్రేమించుకుని లేకపోతే గొడవలు వచ్చి హత్య చేసి జరగనుకోటి, అది ప్రభుత్వ వైఫల్యం అవుతుందా సార్? అది ఏ రిఫరెన్స్ లో అంటున్నారు? ఏమిటంటే ఎవరో మన చౌదరి గారని ఒక వ్యాపారవేత్త అండి, ఆయన వ్యాపారవేత్తలు ఒకళ్ళు కొట్టుకున్నారు, దాన్ని తీసుకెళ్ళిపోయి కూటమి పాలన అస్తవ్యస్తం అయిపోయింది, ఏం లేదు అంటే ఇది లా అండ్ ఆర్డర్ లేదు. అదే మన ప్రకాశం జిల్లాలో జరిగిన మాట అది వ్యవస్థల వైఫల్యం అని నేనైతే అనుకోనండి. ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. ముందు తెలిసి నియంత్రించలేకపోతే అది తప్పు అవుతుంది. అవునండి, ముందు తెలియకుండా అప్పటికప్పుడు జరిగిందని ఎవరేం చేయగలరు? ఇంకా మీరు డెసిషన్ అంటే రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఇదే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అత్యంత పెద్ద ప్రమాదం, ఉపద్రవం జగన్మోహన్ రెడ్డి గారు అనేది. సో ఆయన కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన రాజకీయాలు కానీ తిరిగి భరించే స్థితిలో మన రాష్ట్రం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఆయన చేసిన విధ్వంసం నుంచి తేరుకోవడానికి మనకు 10-15 ఏళ్ళు పట్టేటట్లుంది. ఆయన చేసినటువంటి అప్పులు, ఆయన వ్యవహరించినటువంటి తీరు, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడం, అన్నిటినీ బలహీనపరచడం, అధికారులతో వ్యవహరించిన తీరు, కొంతమంది అధికారులను వెనకేసుకొచ్చిన తీరు, ఆయన రాజకీయాలు చేసిన తీరు, స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించిన తీరు, రఘురామకృష్ణరాజు గారు లాంటి సిట్టింగ్ ఎంపీని పట్టుకొచ్చి ఏదో పిచ్చి కేసు ఒకటి పెట్టి కాళ్ళు ఎరగొట్టి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా దుర్మార్గమైన విషయాలు. ఇటువంటివి ఉన్నప్పుడు అసలు సమాజం స్థిమితంగా ఉండలేరు. అండ్ ఈ సమాజం స్థిమితంగా ఉండనప్పుడు మీకు ఎవరు కూడా ఒక 5 రూపాయలు పెట్టుబడి పెట్టాలన్నా, ఇంకొకటి వ్యాపారం చేయాలన్నా, ఇంకొకటి చేయాలన్నా ఎవరు ముందుకు రారు. బయట నుంచి వచ్చే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు కూడా డబ్బులు పెట్టరు. పోయి ఎక్కువ డబ్బులు ఉంటే బయట ఎక్కడన్నా పెట్టుకుందామని పోతారు, లేకపోతే చూద్దాంలే ఈయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెడదాంలే అంటారు. ఆ పోయిన టైం మళ్ళీ తిరిగి రాదు. ఎంతోమంది ఈయన పెట్టిన ఇసుక ఇబ్బందులకి తట్టుకోలేక ఇల్లు కట్టుకోవడం మానేసిన సందర్భాలు నాకు తెలుసు. అవునండి, అట్లా ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలీదు, ఎంత దోపిడీ చేస్తారో తెలీదు. మద్యం విషయంలో జరిగింది అడ్డగోలు దోపిడీ.
అలాగే మైనింగ్ విషయంలో అదే జరిగింది, ఇసుక విషయంలో అదే జరిగింది. అది లిక్కర్ షాప్లో అంటే మొత్తం మన ఈ పేపర్లో చూడటమే 25 years వరకు ఆ ఇన్కమ్ మీద లోన్ తీసుకున్నారు. లోన్ తెచ్చేశారు. అవును, అలా వచ్చి హ్యాపీగా ఖర్చు పెట్టుకుందాం అని అనుకున్నా లేదు, దాని మీద లోన్ 25 సంవత్సరాల పాటు మనం కట్టుబడి ఉన్నాం ఆ అగ్రిమెంట్ కి. అంటే ఎంత 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం. అవునండి. ఈ లోపల మనం పాలసీ మారుద్దామన్నా వీలు పడదు, ఎందుకంటే అప్పు తీర్చాలిగా. సో అదే అనేది తేరుకోలేని స్థితికి నెట్టేశారు గవర్నమెంట్ సమాజాన్ని. అవునండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే కొద్దిగా స్పీడ్గా మంచి పేరు తెచ్చుకోవాలనుకోండి, మిమ్మల్ని మీలాంటి వాళ్ళ సలహా అడిగితే ఇవ్వగలరా సార్ ఏమన్నా? అడిగితే తప్పకుండా ఇస్తాం, అడిగితే మీరు అడిగినా ఇస్తున్నాం కదా. అవును. జనరల్గా కొద్దిగా స్పీడ్గా డెవలప్ అవ్వాలంటే, ఎందుకంటే ఇంత విధ్వంసం ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత కొద్దిగా స్పీడ్గా డెవలప్ అవ్వాలంటే అమరావతి ఏదో ట్రై చేస్తున్నారండి, పోలవరం ట్రై చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, మీరు అంటే మీరు దగ్గరుండి చూస్తారు కదా, మా ఏంటంటే టీవీలో చూడడం అండి, దగ్గరుండి చూడడం. అందరూ అనుకునేది 75 సంవత్సరాలు సార్ ఆయనకి. లాస్ట్ ఇయర్ ఈ వేసవకాలంలో ఎండల్లో తిరిగాడు సార్ ఆయన. అసలు అంత ఓపిక ఎలా? ఆ క్యాంపెయిన్ లో చాలా ఎనర్జెటిక్ క్యాంపెయిన్ చేశారు. చొక్కా అంతా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయినా కానీ క్యాంపెయిన్ చేసేవాడు. అసలు అంత శక్తి ఎలా వచ్చేసి 75 ఏళ్ళు అందరూ అంటే మీరు దగ్గరగా చూస్తారు కదా. ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలోనూ ఫిట్ గా ఉండే విషయంలోనూ ఆయనతో పోల్చుకోవడానికి ఎవరు సరిపోరు. అవునండి. అయినా అంటే ఓ డాక్టర్ని అడిగాను అనమాట అండి, ఏంటంటే ఆయన ఆహార పద్ధతులు బహుశా అంటే బ్రాందీ విస్కీ తీసుకోపోవచ్చు, సిగరెట్ లేదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఆరోగ్యం రహస్యం అది. మార్నింగ్ యోగా చేస్తారనుకుంటున్నాడు, ఆయన తినే ఫుడ్. నేనైతే చంద్రబాబు నాయుడు గారు తినే ఆహారం ఇదని చెప్పాను అనమాట అండి. అది చూసి చాలా, అది 3 లక్షలు 4 లక్షల మంది చూసారండి. పొద్దున్నే ఏం చేస్తారు, ఏం తింటారండి. మీకు ఎవరు చెప్పారు అవన్నీ? అవన్నీ ఒకసారిలో ఆయన ప్రైవేట్ సెక్రటరీ ఉంటే ఒక దగ్గర మీటింగ్ కనిపించారు అనమాట. ఏమేమి తింటారని అడిగాను ఖాళీగా. ఆయన గవ్వ చెప్తే రాసుకున్నాను, మార్నింగ్ ఏం తింటారండి ఇదేనా రాసుకున్నాను. చాలా పద్ధతిగా ఉంటారు ఆ విషయం.